ఇంట్లో అందరూ అలా కూర్చొని ఉంటారు. ఇంతలో మహాదేవ్ అయితే బయట నుండి కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చి అక్కడ అలా టేబుల్ మీద పడేస్తాడు. అది చూసి వాళ్ళ కూతురు అయితే ఏంటి నాన్న, ఏంటి బాపు ఇవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని మహాదేవ్ ఇలా అంటూ ఉంటాడు, ఇవి మీరు హనీమూన్కి వెళ్ళడానికి టికెట్స్ అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. హనీమూన్ టికెట్సా, ఎవరికి బాపు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు మీ అన్నయ్య మీరిద్దరు జంటలు కూడా హనీమూన్కి వెళ్ళి రండి అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సత్య క్రిష్ అయితే ఒకరినొకరు చూసుకుంటూ షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక హర్ష అలాగే బాపు వాళ్ళ కూతురు వాళ్ళిద్దరూ కూడా చూసుకుని షాక్ అవుతూ అలా ఉండిపోతారు. ఇక సత్య ఎలా అంటూ ఉంటుంది, హనీమూన్కా, మేమెందుకు, మేము వెళ్ళం అని చెప్పి గట్టిగా అంటుంది. అది విని మహాదేవ్ అయితే ఎందుకు వెళ్ళరు, మీరు ఇద్దరు కొత్త జంటలు కదా, మీ నలుగురికి హనీమూన్ టికెట్స్ బుక్ చేశాను, మీరు వెళ్ళాలి, వెళ్ళక తప్పదు అని చెప్పి మహాదేవ్ అయితే గట్టిగా అంటాడు. అది విని సత్య క్రిష్ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతారు. ఇక హర్ష అలాగే నందిని వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఏం చేయాలో తెలియక సత్య క్రిష్ అయితే అలా మౌనంగా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.